పవన్ కళ్యాణ్ మీద పూల వర్షం. నిజం. నిజంగా పవన్ కళ్యాణ్ తాలూకు ఎదుగుదల చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నమాట. మామూలు సిగ్గుతో ముడుచుకుపోయేవాడు, సిగ్గుతో మాట్లాడకుండా ఉండేవాడు, సిగ్గుతో ఎక్కడో రూమ్‌లోకి వెళ్ళిపోయి పుస్తకం చదువుకునేవాడు. ఈరోజు 46 డిగ్రీల ఎండలో పూర్తిగా తలకి గుడ్డ కూడా కట్టుకోకుండా పూల వర్షం కురుస్తుంటుంటే వాటిని ఆపుకోలేని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడంటే ఇదంతా ఆయన మీద ఉన్న ప్రజాభిమానం అండి. నేను తమిళనాడులో రజనీకాంత్ మీద ప్రేమ అభిమానాలు చూపించడం తెలుసు కానీ దాని మించి అంటే ఆయన కూడా ఆ టైంలో అంటే పవన్ కళ్యాణ్ వయసులో రజనీకాంత్ రాజకీయాల్లోకి దిగినట్టయితే ఎలాగే ఉండేదేమో బహుశా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ రజనీకాంత్. కానీ ఇప్పుడు మాత్రం ఏ నాయకుడికి పట్టినటువంటి బ్రహ్మరథాన్ని పడుతున్నారు. పిఠాపురం కాదు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఆ పువ్వులు మీరు ఎన్ని గంపలు పువ్వులు తెచ్చారో పువ్వులు వర్షం కురిపిస్తున్నారు మరి దారి పొడుగుతా. అది చాలా గొప్ప పరిణామం. దేవుడు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకటి. రెండవది, ముందు పిఠాపురం మీద మాత్రం డాగ కళ్ళు వేయాలి. ఎందుకంటే డాగ కళ్ళు వేయాలి, పవన్ కళ్యాణ్ తాలూకు గెలుపు ముఖ్యం. ప్రతి ఒక్కరు అంటున్నారు ఏంటి మీకు 1,00,000 ఓట్లు మెజారిటీ ఖాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక్కడ మన పిఠాపురానికి ముందు మీరు ఒక మేజిక్ ఫిగరు అంటే కనీసం మీరు ఒక 60% అంటే పోలైన వాటిలో ఒక 60% మీకు వచ్చాయనుకోండి చాలు ముందు. తర్వాత ఎన్ని ఓట్లు వచ్చినా పర్వాలేదు. దానికి మీకు ఎక్కడ దెబ్బతింటారంటే మొన్న వాళ్ళెవరో ఫోన్లో మాట్లాడుకుంటే విన్నాను నేను. మనకు అలవాటే కదన్నా మనం ఎవరిలో చేసి అది మనం గుద్దుకుందాంలే ఎన్ని కావాలని గుద్దేద్దాం అని ఒకడు, ఈసారి అలా జరిగేట్టు లేదని ఒకరు, జరిగేట్టు లేకపోతే మనం రిగ్గింగ్ చేస్తాం పోలా అంతకంటే ఉంది అని వీళ్ళంతా వైసీపీ తాలూకు వీళ్ళు ఉన్నారు కదా కార్యకర్తలు, పేటీఎం బ్యాచ్ అంతా వాళ్ళు మాట్లాడకుండా కూడా వీడియోల్లో వచ్చినాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్మ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలైన ఓట్లు అంటే అక్రమంగా కాకుండా సక్రమంగా ఉండేలాగా ఉండాలి. వాళ్ళ తర్వాత మన వైఎస్ఆర్సీపీ తాలూకు మనుషులు ఎవరైనా పోలింగ్ బూత్లోకి వెళ్ళినట్టయితే ఎవరిని కూడా వెళ్లకుండా, ఎవరిని కూడా అనుమతి ఇవ్వకుండా, ముఖ్యంగా పోలీసు బలగాల తాలూకు సహకారాన్ని పొందాలి. ఎందుకంటే ఇప్పుడు పాలకవర్గంలో ఉన్నవాళ్ళు దౌర్జన్యంగా లోనకి చొరబడే అవకాశం ఉంది. చొరబడి ఏమైనా చేయొచ్చు కనుక ఈవీఎం మిషన్ చెడగొట్టవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు ఆయన. అందువల్ల ఎన్నిటికి కూడా ఇది అంటే మనకి ఏదో పూల వర్షం కురుస్తుందని చెప్పేసి మీరేదో సంబరపడడం కాదు. పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్ది ప్రకటించినంత వరకు కూడా అగ్ని పరీక్షే నేను చెప్తున్నాను. ఎందుకంటే నా దృష్టిలో నాకు ఇప్పుడు 73 సంవత్సరాల వయసు. ఇంతమంది రాజకీయ నాయకులను చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదు. ఎందుకంటే ఎంత కుళ్ళుమూతు కాకపోతే పేటీఎం బ్యాచ్తో ఆ గాజు గ్లాసు సింబల్ని తెచ్చుకుంటాడా? అది ఎంత కుట్రది అది గాజు గ్లాస్ అంటే. ఇప్పుడు గాజు గ్లాసు బాగా అందరికీ వాడుకలోకి వచ్చింది, అందరి నోళ్ళల్లో నానుతుంది. ఎవరికి వేస్తా ఒకటంటే గాజు గ్లాస్ అంటున్నారు. అంటే అటువంటి గాజు గ్లాసుని ఒక 12 మందో 16 మందికో ఆ సింబల్ తెప్పించావంటే నువ్వు ఎంత కుట్రదారుడివి, ఎంత విషపూరితమైనటువంటి ఆలోచన. ఒకటి. 2 ఏమిటంటే పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్, ఆయన హెలిప్యాడ్ మీరు రేపు పొన్నూరు వెళ్దామని చెప్పి అక్కడ ల్యాండ్ చేసినట్టయితే దాన్ని ప్రొక్లైనర్లతో ధ్వంసం చేయడం ఎంత కుట్రండి. మీకు కాకపోతే ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది? అలా పాలక వర్గం తాలూకు సపోర్టు లేకపోతే ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది? ఇంకా మూడవది అంటే మీకు ఎవరైనా ఎదురొస్తే కొట్టేయడమేనా? వైసీపీ కార్యకర్తలు మామూలు జనసేన కార్యకర్తల్ని రక్తాలు వచ్చినట్టుగా కొడుతున్నారు. ఏంటంటే మీ మనుషులు కాదా మీరు? మానవత్వం లేదా? ఇంకెవరైనా మీరు ఏంటది? ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొడితే మీరు వాళ్ళని కొడుతుంటే
ఏవోకుండా మీ ఇద్దరు బాగానే ఉంటారు. అమాయకులైనటువంటి పేద కుటుంబాలు పోతాయి. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇదేంటండి కొట్టుకోవడం ఏంటండి? రక్తాలు క్యారియర్‌లా కొట్టుకోవడం ఏంటండి? కాలో చెయ్యో తీసేయడాలు, తలకాయలు తీసేయడాలు, తలకాయలు బద్దలుగొట్టడాలు ఎన్నేంటండి అర్థం లేకుండాను. కనుక అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సజ్జలవాడు ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉందా ఆయనకి? నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన జర్నలిస్టేనాయన. ఏంటండి జగన్మోహన్ రెడ్డిని చంక నాకించింది సజ్జల రామకృష్ణారెడ్డే. నో డౌట్ అట్ ఆల్. ఇది పూర్తిగా ఓటమైపోయిన తర్వాత ఒంటరిగా ఉంటాడు కదా! అప్పుడు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ కొడుకు భార్గవరెడ్డి మీడియా వీరందరి తాలూకు రోజా గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ వీరందరూ వచ్చేసి ఓహో పంచరత్నాలు మీకు వేస్తారు. ఏది ఏమైనప్పటికి కూడా ప్రత్యర్థులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం కానీ, అంటే దాడి చేసుకోవడం కానీ, అంటే అంగాలకే కూడా అంటే మామూలుగా శరీరంలో ఉన్న కాలు, చెయ్యి, తలకాయ ఇటు మీదేమో దారుణమైన బలప్రయోగం చేయడం కానీ ఇది మంచిది కాదండి. ఎవరికైనా మంచిది కాదు. ఆ నాయకుల కోసం నిజాయితీగా పాటుపడుతున్నటువంటి కార్యకర్తలు మీరు నిజాయితీగా ఎలా వచ్చారో వాళ్ళు నిజాయితీగా అలాగ వచ్చారు. మీ ఇద్దరు సోదరులే దానికే ఉంది. స్లోగన్ గట్టిగా వినిపించండి, వాళ్ళ తాలూకు ఆదర్శాలు గట్టిగా వినిపించండి, వాళ్ళ తాలూకు మేనిఫెస్టో గట్టిగా వినిపించండి, వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం చెప్పండి. అంతేగాని ఇలా దాడి చేయొద్దు. ఇలాంటి దాడి చేసే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ డేగ కళ్ళు వేసి ముందే సెటరేట్ చేసుకోవాలన్నమాట. ఎవరు రిగ్గింగ్‌కి పాల్పడతారు, కొంతమంది ఉంటారు రిగ్గింగ్ చేసేవాళ్ళు. తర్వాత ఎవరు దొంగ ఓట్లు వేయిస్తారు, ఆ తర్వాత దొంగ ఓట్ల తాలూకు డాటా ఎవరికి ఉంది, మరి అన్నీ చూడాలి కదా. ఆల్మోస్ట్ ఎన్నో దొంగ ఓట్లు మీ లెక్కల్లోనే తేలాయి. దొంగ ఓట్లు పడకుండా ఉన్నట్టయితే మీరు గెలిచేస్తారు. మీకు ఎంత క్రేజీ ఏర్పడిందంటే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 కాదు 2,00,000 ఇచ్చినప్పుడు కూడా మా ఓటు పవన్ కళ్యాణే అంటున్నారు అందరూను. దాన్ని మించింది ఏముందండి? ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఓట్లు మీకు పడేలాగా మీరు చేసుకోవాలి. జాగ్రత్త వహించాలి. అనుభవం ఉంది కనుక వర్మ గారు ఆ బూత్ మేనేజ్మెంట్ అంతా చూసుకోవాలి. అంటే మీకున్నటువంటి పిఠాపురం మండలాలన్నిటిలో కూడా అలా డాక్కర్లేసుకొని అలాగా అంటే ఎక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి కనుక్కొని వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా సరే పోలీస్ స్టేషన్‌లో పడేసినట్టయితే న్యాయ యుద్ధం ఉండాలండి. అధర్మ యుద్ధం ఉండకూడదు. అధర్మ యుద్ధం ఉన్నట్టయితే అధర్మమే మనం మిగులుతుందని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్‌ని మరోసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.